రామాయణం గురించి తెలియనిది ఎవరికి చెప్పండి? చిన్నారుల నుంచి పెద్దల వరకు దీని గురించి అందరికీ తెలుసు. రామాయణంలో జరిగిన సంఘటనలన్నీ దాదాపుగా అందరికీ గుర్తే ఉంటాయి. రాముడు సీత జననం దగ్గర నుంచి వారి అంత్యదశ వరకు అందులో జరిగిన ఘట్టాలన్నీ మనకు కళ్ళ ముందే మెదులుతాయి. అయితే ఇవన్నీ కాకుండా రామాయణం గురించి చాలా మందికి తెలియని విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటిది, రామునికి 3 తమ్ముళ్ళు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అని ఉంటారు కదా. అయితే వీరికి ఓ సోదరి కూడా ఉంటుంది. ఆమె పేరే శాంత. ఇక రెండో పాయింట్కి వస్తే, రావణుడికి 10 తలలు ఉంటాయని అందరికీ తెలిసిందే. అయితే అవి అతనికి ఎలా వచ్చాయంటే, రావణుడు గొప్ప శివభక్తుడు. శివుణ్ణి ప్రసన్నం చేసుకునే క్రమంలో అతను 10 సార్లు తన తలలను అర్పిస్తాడు. అలా తలను అర్పించే ప్రతిసారి కొత్తగా ఒక తల పుట్టుకొస్తుంది. దీంతో అతనికి 10 తలలు ఏర్పడేలా శివుడు వరం అనుగ్రహిస్తాడు. ఇక మూడో విషయానికి వస్తే, రావణుడు పరిపాలించింది లంకా నగరాన్ని అందరికీ తెలిసిందే. అయితే నిజానికి అది కుబేరుని రాజ్యం. కుబేరుడు రావణుడి సోదరుడు. రావణుడు అక్రమంగా దాడి చేసి కుబేరుడికి చెందిన లంకా నగరాన్ని స్వాధీనం చేసుకుంటాడు. అనంతరం అతడు దాన్నే పరిపాలిస్తాడు. ఇక నాలుగో విషయానికి వస్తే, రాముడు అంటే సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అవతారమే. అయితే రాముడి తమ్ముడు లక్ష్మణుడు కూడా ఓ దేవుడికి అవతారమే. ఆదిశేషుడే లక్ష్మణుడి రూపంలో జన్మిస్తాడు. ఇక ఐదో విషయానికి వస్తే, రాముడు 14 ఏళ్ల అరణ్యవాసం చేస్తాడు కదా. అయితే ఆ 14 ఏళ్ల పాటు లక్ష్మణుడు కూడా వారి వెన్నంటే ఉంటాడు. ఈ క్రమంలో ఆ 14 ఏళ్ల పాటు లక్ష్మణుడు అసలు నిద్రపోలేదట. అందుకుగాను తనకు నిద్ర రాకుండా చూడాలని నిద్రాదేవిని లక్ష్మణుడు ప్రార్థించాడట. అతని కోరికను మన్నించి ఆమె అతనికి వరం ఇస్తుందట. దీంతో అతను అలా 14 ఏళ్ల పాటు నిద్రపోకుండా ఉన్నాడట. ఇక ఆరో విషయానికి వస్తే, జర అనే రాక్షసుడు శ్రీకృష్ణుణ్ణి చంపుతాడు కదా. అయితే అతను అంతకుముందు యుగంలో అంటే రాముడు పాలించిన త్రేతాయుగంలో బలి చక్రవర్తి అట. మరుసటి జన్మలో జరగా జన్మించి అతను కృష్ణుణ్ణి సంహరిస్తాడు. ఇక ఏడో పాయింట్కి వస్తే, ఒకానొక సమయంలో రాముడు యముడు ఇద్దరు సమావేశమవుతారు. అయితే ఆ సమయంలో ఎవరు వచ్చి తనను అంతరాయం కలిగించినా వారిని చంపేయాలని రాముడు ఆదేశిస్తాడట. ఇదే క్రమంలో లక్ష్మణుడు అక్కడికి వస్తాడు. అప్పుడు లక్ష్మణుడు అన్న రాముడి ఆదేశాలను పాటిస్తూ తనకు తానే ఆత్మహత్య చేసుకుంటాడట. ఇక ఎనిమిదో విషయానికి వస్తే, రాముడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సీత ఎప్పుడు తన నుదుటిన సింధూరం పెట్టుకునేదట. ఇదే విషయాన్ని ఆమె హనుమంతుడికి చెప్పగా అప్పుడు హనుమ తన శరీరం మొత్తం సింధూరమయం చేసుకుంటాడు. రాముడికి ఎల్లప్పుడూ ఏమీ కాకూడదని, అతను ఎప్పుడూ క్షేమంగా ఉండాలని కోరుతూ హనుమ ఈ పని చేశాడట. దీంతో హనుమకి బజరంగ బలి అనే పేరు కూడా వచ్చిందట. బజరంగ అంటే సింధూరం అని అర్థం. అందుకే హనుమకు ఆ పేరు వచ్చింది. ఇక తొమ్మిదో విషయానికి వస్తే, రావణుడి లంకా నగరాన్ని వానర సైన్యంతో సహా చేరుకునేందుకు రాముడు సేతువు బ్రిడ్జిని నిర్మిస్తూ ఉంటాడు. అప్పుడు వానర సైన్యం మొత్తం బండరాళ్ళు ఇసుకను సముద్రంలో వేస్తుంటారు. అయితే అది చూసిన ఓ ఉడత కూడా తనకు చేతనైనంత కొంత ఇసుకను తీసుకెళ్లి వంతెన నిర్మాణంలో వేస్తుందట. దీంతో రాముడు ఆ ఉడతను మెచ్చుకొని దాని వీపుపై చేతితో ఆప్యాయంగా రాసినట్టు తుడుముతాడట. అప్పుడు ఆ ఉడత వీపుపై 3 తెల్లని గీతలు ఏర్పడతాయట. దీంతో అప్పటి నుంచి ఉడతలకు వీపుపై అలా తెల్లని గీతలు పడుతున్నాయట. ఇక 10వ విషయానికి వస్తే, రాముణ్ణి చూసి మోహించినందుకు లక్ష్మణుడు శూర్పణఖ అనే స్త్రీ ముక్కు కోస్తాడు కదా. నిజానికి ఆమె రావణుడి చెల్లెలే. ఆమె అంటే అన్న అయిన రావణుడికి ఎంతో ప్రేమ. కానీ చివరికి ఆమె రావణుడి చేతిలో చనిపోవాలని కోరుకుంటుంది. ఎందుకంటే ఆమె భర్త దుష్టబుద్ధిని రావణుడు చంపుతాడు. దీంతో ఆమె తన అన్న రావణుడు చనిపోవాలని కోరుకుంటుంది. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.